Good morning, children. Welcome to English class. Today we are going to learn egg words. I-G, egg. I-G, egg. The first word is D-I-G, dig. D-I-G, dig. What is dig? Dig means మీరు మట్టి గట్టిగా ఉన్నదనుకోండి, దానిని ఒక పారతో కానీ గుణపంతో కానీ తవ్వుతారు. ఏదన్నా మొక్క నాటాలనుకోండి, తవ్వేసి అక్కడ మొక్కని నాటి నీళ్లు పెడతారు, అవునా? సో అలాగా గొయ్య చేయడానికి నేలని తవ్వుతాం కదా, ఆ తవ్వడాన్నే డిగ్ అంటారు. ఓకే చిల్డ్రన్, let us spell it. D-I-G, dig. D-I-G, dig. Okay, now the next word is fig. F-I-G, fig. F-I-G, fig. ఫిగ్ అంటే ఒక ఫ్రూట్ అన్నమాట. ఇట్స్ ఏ ఫ్రూట్. దానిని ఇంకోసారి స్పెల్ చేద్దామా? F-I-G, fig. Okay, the next word is wig. W-I-G, wig. W-I-G, wig. What is a wig? Wig అంటే ఏంటి? ఇక్కడ హెయిర్ ఒకటే కనిపిస్తుంది, హెయిర్ అనకుండా విగ్ అంటున్నారు అనుకుంటున్నారా? చూడండి, ఒక్కొక్కసారి కొంతమందికి గుండు చేయిస్తారా? అవునా? మీరు ఎప్పుడన్నా తిరుపతి వెళ్ళినప్పుడు గుండు చేయించుకుంటారా? అప్పుడు తల మీద జుత్తు లేకపోతే మీరు అందంగా కనిపిస్తారా? లేదు కదా. హెయిర్ ఉంటేనే మనుషులు అందంగా కనిపిస్తారు. మరి కొంతమందికి కొంత ఇల్నెస్ వల్ల హెయిర్ ఊడిపోతుంది, హెయిర్ ఉండదు వాళ్ళకి. ఆ టైంలో వాళ్ళకి బాధపడకుండా ఒక క్యాప్ లాంటిది తయారు చేసి దాని మీద హెయిర్ ఉండేలాగా చూస్తారన్నమాట. సో అది టోపీలాగా, క్యాప్ లాగా ఉంటుంది. గుండు ఉన్నప్పుడు దాని మీద ఈ క్యాప్ లాంటి విగ్ని పెట్టేసుకుంటే వాళ్ళకి హెయిర్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో అప్పుడు వాళ్ళకి నిజంగా హెయిర్ ఉందనుకుంటారు కదా, అలాగనమాట. అందుకు విగ్ వాడతారు. సో let us spell it. W-I-G, wig. W-I-G, wig. Okay children, now let us get into next word, big. B-I-G, big. B-I-G, big. బిగ్ అంటే మీకు తెలుసు కదా, పెద్దగా అని అర్థం, పెద్దది అని అర్థం. మరి అది పెద్దగా, పెద్దది అని చాలా వస్తువులను అంటాము, చాలా యానిమల్స్ని అంటాం కదా. అందుకు మీకు అర్థం అవడానికి ఇక్కడ ఎలిఫెంట్ని చూపిస్తున్నాను. ఎలిఫెంట్ ఈజ్ అ బిగ్ యానిమల్ కదా. యానిమల్స్ అన్నిట్లోకి ఎలిఫెంట్ చాలా బిగ్ ఉంటుంది కదా, అందుకని ఎలిఫెంట్ చూపిస్తున్నాం ఇక్కడ. ఓకే, అలాగే బాల్స్ చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. అప్పుడు రెండిటికి వేరియేషన్ చెప్పడానికి స్మాల్, బిగ్ అంటాం కదా, అలాగనమాట. బిగ్, B-I-G, big. B-I-G, big. And let me know, can you spell this one? M-I-G. చెప్పండి ఏమవుతుందో? Yes, M-I-G, mig. M-I-G, mig. Here it is a name. మిగ్ అనేది ఒక నేమ్ అన్నమాట. అందుకే స్టార్టింగ్ లెటర్ ఏముండాలి? ఎస్, క్యాపిటల్ ఉండాలి. సో ఎం క్యాపిటల్ రాసి M-I-G, మిగ్ అని రాయాలి. ఓకేనా? ఓకే చిల్డ్రన్, you will find all these words in your textbook, page number 43. సో టెక్స్ట్ బుక్లోని పేజ్ నెంబర్ 43లో ఇగ్ వర్డ్స్ ఉంటాయి. అవి ఈరోజు మీరు రాసేయాలి. అదే పేజ్లో దెర్ ఈజ్ అ పజిల్.
in this page? Let us look into it. You can find 4 pictures there. వాటికి నంబర్స్ వేసి ఉన్నాయి. 1 2 3 4 అని నంబర్స్ ఉండి ఆ నంబర్స్ పక్కన మీకు పిక్చర్స్ ఇచ్చారు. సో 1 దగ్గర ఏమున్నది? విగ్. విగ్ స్పెల్లింగ్ ఏంటి? WIG, విగ్ కదా. అక్కడ మీకున్న స్క్వేర్ బాక్సెస్లో 1 అని నెంబర్ వేసి W అని రాసింది చూడండి. దాని పక్కన డాష్ డాష్ అని స్లీపింగ్ లైన్ పొజిషన్లో ఉన్నాయి కదా. వాటిలో మీరు W ఉంది కాబట్టి W తర్వాత ఏం చెప్పాలి? IG కదా. అవి 2 లెటర్స్ రాసేయాలి. WIG, విగ్ స్లీపింగ్ లైన్ పొజిషన్లో రాసేయాలి. తర్వాత నెంబర్ 2 దగ్గర ఏమున్నది? డాగ్. సో డాగ్ అని రాసేస్తారా? కాదు కదా, డాగ్ అని రాయకూడదు. డాగ్ ఏం చేస్తుందో చూడండి. డాగ్ మట్టి తవ్వేస్తున్నది తన కాలుతో. చూడండి బొమ్మను అబ్జర్వ్ చేస్తే. యు అబ్జర్వ్ ఇన్ దిస్ పిక్చర్ ద డాగ్ ఈజ్ డిగ్గింగ్. ఓకే, సో యూ హ్యావ్ టు రైట్ dig, not dog. Okay children, so number 2 is in a standing line position. You have to write the word. So 2 ఉన్న బాక్స్లో స్టార్ట్ చేయాలి మీరు. వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ dig? DIG, dig. సో DIG ఆల్రెడీ ఉన్నది అక్కడ. సో యూ నీడ్ నాట్ రైట్ DIG, dig. Okay children, now the number 3. What is the picture there? Fig. Fig. Spell it once. FIG, fig. So 3 దగ్గర స్లీపింగ్ లైన్ పొజిషన్ ఉన్నది చూడండి. 3 అని నెంబర్ ఉన్న దగ్గర మీరు ఫిగ్ స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ లెటర్ F కాబట్టి F. I ఆల్రెడీ ఉన్నది, రాయక్కర్లేదు. G రాయాలి. FIG, ఫిగ్ అని రాయాలి. తర్వాత నెంబర్ 4 దగ్గర మనకి ఎలిఫెంట్ ఉంది. ఎలిఫెంట్ అని రాస్తామా? నో కదా, బిగ్ అని రాయాలి. ఆల్రెడీ చెప్పాను కదా మీకు. సో బిగ్. సో మీరు చూడండి స్టాండింగ్ లైన్ పొజిషన్లో ఉన్నాయి బాక్సులు మీకు. BI ఆల్రెడీ ఉంది. బిగ్ స్పెల్లింగ్ ఏంటి? BIG. G ఒక్కటి రాసేస్తే సరిపోతుంది మీకు. అవునా? వెరీ ఈజీ కదా. ఓకే, సో ఫినిష్ దిస్ పజిల్ ఆల్సో అండ్ పోస్ట్ ఇట్ టు మీ. ఆఫ్టర్ రైటింగ్ దిస్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు యువర్ వర్క్ బుక్. పేజ్ నెంబర్ 1717. You have to write egg words in page number 17 of your workbook. Okay children, this was the writing part, and now let us get into our oral session. In oral session, using he and she, we are framing sentences, isn't it? Now today also we will frame some sentences. Look into this picture children. Here a boy is playing. So we should say atanu ఆడుకుంటున్నాడు. He is playing. He is playing అని చెప్పాలి మనం. ఓకేనా? Now look into this picture. A girl is running. So we have to say she is running. She is running. Okay children, now look into this picture. Here a boy is sleeping. Boy male kada. అప్పుడు ఏం చెప్పాలని చెప్పాను? You have to start with he. So he is sleeping. He is sleeping. Now look into this picture. Here a girl is sitting. ఒక పాప కూర్చొని ఉన్నది. ఆమె కూర్చొని ఉన్నది అని చెప్పాలి. సో let us
స్టార్ట్ విత్ షీ ఈజ్ సిట్టింగ్. షీ ఈజ్ సిట్టింగ్ అని చెప్పాలి. ఓకే చిల్డ్రన్. సో బాయ్స్ ఉంటే హీ అనాలి, గర్ల్స్ ఉంటే షీ అనాలి అని మనము వేరియేషన్ చేస్తున్నాం. ఆడవాళ్ళకి మగవాళ్ళకి. మగవాళ్ళు బాయ్ అవని బాయ్ అవని, మ్యాన్ అవ్వని, ఓల్డ్ మ్యాన్ అవ్వని, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా బాయ్ అయితే యూ షుడ్ సే హీ. అలాగే ఎవరైనా సరే చిన్నవాళ్ళు, ఆడవాళ్ళు, చిన్న పాప అవని, పెద్ద ఆంటీ అవని, అమ్మమ్మ అవని, నానమ్మ అవని, హూ ఎవర్ ఇట్ ఈస్, ఆడవాళ్ళు అయితే యూ షుడ్ సే షీ అని అనాలి. ఓకేనా? సెంటెన్స్ చెప్పినప్పుడు మగవాళ్ళైతే హీతో స్టార్ట్ చేస్తాము, ఆడవాళ్ళైతే షీతో స్టార్ట్ చేస్తాము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో స్పెల్లింగ్ కూడా హీ, హెచ్ఈ హీ. అలాగే షీ, ఎస్హెచ్ఈ షీ. అది స్పెల్లింగ్ అండ్ వినడం కూడా బాగా వినాలి. షీ అంటున్నామా, హీ అంటున్నామా, అలాగా పిక్చర్లో కూడా బాగా అబ్జర్వ్ చేయాలి. ఓకే చిల్డ్రన్. సో గో ఆన్ ప్రాక్టీసింగ్ దీస్ సెంటెన్సెస్. ఎన్ని సెంటెన్సెస్ మీరు చేయగలిస్తే అన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు మాట్లాడడం ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే చిల్డ్రన్. సో కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. That's all for today. Have a nice day and bye bye.